అందరికీ నమస్కారం. నేను మీ సూరజ్. వెల్కమ్ టు కాఫీతో కదా. 2005 అనుకుంటా నా బర్త్డేకి మా నాన్న ఒక గోల్డ్ చైన్ గిఫ్ట్ చేశారు. అప్పుడు తులం బంగారం ధర 6,000. కానీ అదే తులం బంగారం 2026 ఫిబ్రవరిలో దగ్గరగా 1,60,000 పెరిగింది. అంటే ఇది దాదాపు 2,600% పెరిగింది. అయితే అసలు బంగారం వెండి ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయి? అసలు ఏం జరుగుతుంది? ఇది కేవలం డిమాండ్ వల్ల జరుగుతుందా, లేదా అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు ఏమైనా పెద్ద గేమ్ ఆడుతున్నాయా? ఇప్పుడు బంగారం కొనడం కరెక్టా, లేక ట్రాప్లో చిక్కుకోవడమా? ఈరోజు మన వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అసలు లాక్డౌన్ తర్వాత ఏం జరిగింది? చాలామందికి ఒక డౌట్ ఉంది. లాక్డౌన్ ఎప్పుడు అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు రేట్లు ఎందుకు పెరుగుతున్నాయని. లాక్డౌన్ టైంలో అమెరికా వంటి దేశాలు విపరీతంగా నోట్లను ప్రింట్ చేశాయి. దీనివల్ల కరెన్సీ వాల్యూ తగ్గిపోయింది. కాబట్టి అందరూ నమ్మకమైన బంగారం వైపు పరుగులు తీశారు. అయితే వెండి కథ వేరే ఉంది. వెండి కేవలం నగలకు మాత్రమే కాదు, ఇప్పుడు మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్, మనం వాడే ఈవీ కార్డ్స్, సోలార్ ప్యానెల్స్ వంటి వాటిలో వాడుతారు. వీటి వల్ల వెండి ధర పెరిగింది. కానీ భూమిలో నిల్వలు తగ్గిపోయాయి. అందుకే 4 కిలోల వెండి 4 లక్షలు దాటేసింది. ఈ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ పెరగడానికి కొన్ని కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. కొన్ని కాన్స్పిరసీ థియరీస్ ప్రకారం ప్రపంచంలో ఉన్న అసలు బంగారం కంటే పేపర్ గోల్డ్ 100 రెట్లు ఎక్కువ ఉందంట. అంటే లేని బంగారాన్ని ఉన్నట్లు చూపించడం. న్యూయార్క్ మరియు లండన్ బ్యాంక్స్ బంగార రేట్లను కంట్రోల్ చేయడానికి ఇలా చేస్తున్నాయని ఒక టాక్. మరో కాన్స్పిరసీ థియరీ కూడా ఉంది. అదే బ్రిక్స్ కాన్స్పిరసీ థియరీ. ఇండియా, చైనా, రష్యా డాలర్ యొక్క సుప్రీమసీని తగ్గించాలని చూస్తున్నాయి. డాలర్కు బదులుగా ఒక కొత్త కరెన్సీని బంగారం ఆధారంగా చేయాలని చూస్తున్నాయి. దానినే బ్రిక్స్ కరెన్సీ అని అంటారు. ఇండియా, చైనా, రష్యా బ్యాంక్స్ బంగారాన్ని భారీగా కొని నిల్వ ఉంచుతున్నాయి. దీనివల్ల బంగారు రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలా చేయడానికి కారణం ట్రంప్ వేస్తున్న టారిఫ్స్. ఇప్పుడు బంగారం కొనడం సేఫా కాదా? మరి ఎప్పుడు కొనాలి? మన ఇండియా గురించి మాట్లాడుకుంటే మనం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బంగార వినియోగదారులం. పెళ్ళిళ్ళు, శుభకార్యాల కోసం బంగారం కొనడం మన సాంప్రదాయం. రిచ్, మిడిల్ క్లాస్, పూర్ అనే తేడా లేకుండా మన ఇండియాలో ప్రతి ఇంట్లో బంగారం ఉంటుంది. రేట్లు పెరుగుతున్నాయని మీరు కంగారు పడి అప్పులు చేసి బంగారాన్ని కొనకండి. ఎందుకంటే ఇప్పుడు ధరలు పీక్స్లో ఉన్నాయి. మీరు సామాన్యులు అయితే సిప్ పద్ధతిని పాటించండి. అంటే బంగారాన్ని ఒకేసారి కొనకుండా నెలకు 1 గ్రామ్ లేదా 2 గ్రామ్ చొప్పున కొనండి. దీనినే రూపీ కాస్ట్ యావరేజ్ అంటారు. ఇలా చేయడం వల్ల బంగారం ధరలు సడన్గా పెరిగినా తగ్గినా మీరు పెద్దగా నష్టపోరు. బంగారాన్ని ఎప్పుడు కొనాలి అంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచినప్పుడు లేదా యుక్రెయిన్ రష్యా యుద్ధాలు ఆగిపోయినప్పుడు బంగారం ధర కొంచెం తగ్గుతుంది. ఆ సమయం కోసం వెయిట్ చేయండి. గుర్తుంచుకోండి, ఇండియాలో బంగారం కేవలం నగ కాదు, ఇది మన ఆచారాలకు, సంప్రదాయాలకు కట్టుబడి ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సూరజ్. జై హింద్, జై భారత్.